ఆవకాయ పచ్చడి మన పద్ధతిలో ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవానీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ మామిడికాయల తోటకి వెళ్ళి పీచు ఉన్న మామిడికాయ అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే మొక్క అనేది మెత్తపడదు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా కడుక్కొని ముచ్చికలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా టెంకి తీసేసి లోపల ఉన్న టెంకి తీసేసి ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి. మీకు పక్కా కొలతతో చెప్తాను కదండి. ఇవి మొక్కలు కొలత వేసానండి. 8 కేజీలు అయింది ఫ్రెండ్స్. మొత్తం మీద 8 కేజీలు అంటే మానికితో 4 మానికలు, మానికి వచ్చి 2 కేజీలు పడుతుందండి. అలా 8 కేజీలతో మీకు పక్కా కొలతతో చెప్తున్నాను. ఇక్కడ ఆవాలండి, ఒక అరకిలో ఆవాలు ఎండబెలో పెట్టుకోవాలండి. అండ్ పచ్చికారం, పట్టించిన కారం అయితే చాలా బాగుంటుందండి. అరకిలో పచ్చి కారం, 2 కేజీల శనగ నూనె, వేరుశనగ నూనె మాత్రమే వేస్తారు. వెల్లుల్లి, మెంతులు అనేది ఒక 150 గ్రాములు వేస్తారు. వెల్లుల్లి అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఎక్కువ తింటే ఇలా ఎండలో ఎందుకు పెట్టానంటే వెల్లుల్లి ఫ్రెండ్స్ తొందరగా కొద్దిగా లైట్గా ఆయిల్ రాసి ఎండలో పెడితే మీకు పొట్టు అనేది తొందరగా ఈజీగా వస్తుంది. ఇది టెక్నిక్ అనుకోవచ్చు. అండ్ మామిడి ముక్కలతో ఇది నైట్ అండి, కరెంటు పోయింది కానీ తీసాను వీడియో, కొంచెం క్లారిటీ లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అండ్ 2 భాగాలు చేసామండి. దాంట్లో ఒక ప్యాకెట్ మొత్తం నూనె వేసాము. అండ్ ఉప్పు, కారం కూడా వేస్తామండి. ముందు ఈ 2 బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఒక గిన్నెలో సపరేట్గా ఒక 3 days పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కానీ మనం పెట్టినవి అన్నీ నానాలి, మొత్తం కలవాలి కాబట్టి కలుపుతూ ఉండాలండి. 3 days కోటి మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి కలుపుతూ ఉంటే మొత్తం ముక్కకు అనేది కారం, ఉప్పు అన్నీ పడతాయి ఫ్రెండ్స్. పవర్ పోయింది, ఏమనుకోకండి. అండ్ ఇవన్నీ సగం తీసాను కదా ఫ్రెండ్స్, మిగతా సగం కూడా ఆవకాయ ముక్కలు వేసి దాంట్లో ఉప్పు కారం వేయాలండి. ఉప్పు కారం వేసి ఆ పైన మొత్తం కలపాలి. కలిపేసి ఆ పైన మూత పెట్టేసి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసినాక చేయాలండి. ఎందుకంటే స్నానం చేయకుండా చేయకూడదు. మ్యాక్సిమం పచ్చళ్ళు అనేది స్నానం చేసి చేస్తారు కాబట్టి ఆవకాయ పచ్చడి అనేది చాలా నిష్టగా చేస్తారండి. అండ్ ఉప్పు మొత్తం కలిసేలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. రేపు మార్నింగ్ చూస్తే ఈ విధంగా అనేది మామిడికాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇందులో ఆవపిండి కలపాలి ఫ్రెండ్స్. నైట్ వేస్తే తెల్లారి కొద్దిగా ఉప్పు కళ్ళు అనేది కరిగిపోయి ఈ విధంగా నూనె అనేది పైకి తెలియంది. అండ్ ఆవపిండి అని చెప్పాను కదండి, మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆవాలు అనేది మిక్సీ గ్రైండర్ వేసుకోవాలి. గ్రైండర్ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా వచ్చిన తర్వాత జల్లెడలో పెట్టుకోవాలండి. ఇది పెట్టిన తర్వాత ఆ పైన ఆవకాయ పచ్చట్లో వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి ఇలా పొట్టు తీసాను కదండి, ఆ విధంగా వేయాలి. అండ్ మెంతులు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లి, మెంతులు 2 కలిపి మసాలా టైప్ అంటారు కదా, ఆ టైప్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీకరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి, ఆవకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేసి రోజు పెట్టే మంచి వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియో అనేది మొత్తం ఒక జాడీలో పెట్టేసామండి. జాడీలో పెట్టిన తర్వాత ఆ గిన్నె ఖాళీగా ఉంటుంది కాబట్టి పచ్చడి ఉంటుంది. దాంట్లో అన్నం వేసుకొని ఆ పచ్చడి కొద్దిగా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే
వావ్! సూపర్ అంటే సూపర్. ఈ ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా చేసుంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.